ఇది అటల్ లాకప్ లాకప్ వాటర్ లాకప్ లేడీస్ సపరేట్ లాకప్ ఉంటుంది జెంట్స్కి లేడీస్ అనమాట. ఇప్పుడు అది వాటర్ అయితే నీకు వాడుతున్నాను ఇంకో లైన్ చూడండి దాన్ని చూసాను ఇంకో లైన్ మెయిన్ మాట్లాడి అయిపోయింది. మహిళా దినోత్సవం మీకు తెలుసా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడు మార్చి 8. ఓకేనా? తెలుసా? ఒక అమ్మాయి చెప్పింది కన్యాకుమారి, కానీ ఆ అమ్మాయి మార్చి 8. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ మహిళా ఉమెన్స్ డేని కొంచెం అంతే అక్కడ ఉంటేనే ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం కొంచెం ఇటు కొంచెం టర్న్ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవంగా జరుపుతామన్నమాట. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు తర్వాత మా డీజీపీ గారు అయినటువంటి హరీష్ కుమార్ గుప్తా సారు, తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళ స్త్రీ యొక్క శక్తి, ఆడవాళ్ళ యొక్క శక్తి ఎంత ఉందో దాని గురించి తెలుసుకోవడం కోసం 9 రోజులుగా వారోత్సవాలు జరుపుతున్నారన్నమాట. అందులో భాగంగా ఈరోజు మీకు ఓపెన్ హౌస్ అంటే పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది, ఏంటి దాని పరిస్థితి ఏంటి, ఎలా ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందన్న దాని గురించి మీ అందరికీ అవగాహన కోసం ఓకేనా? భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్ అంటే మనకి అందరికీ మన యొక్క ఎవరైనా సరే ప్రజల యొక్క ధన మాన ప్రాణాలని ఆస్తుల్ని కాపాడడానికి ఉండే రక్షణ వ్యవస్థనే పోలీస్ స్టేషన్ అంటారన్నమాట. ఏ ఇబ్బందులు వచ్చినా, ఎవరికి వచ్చినా, ఆడపిల్లలకు వచ్చినా, మగపిల్లలకు వచ్చినా, ముసలికి వచ్చినా, పెద్దోళ్ళకి వచ్చినా, ఎవరికి సమస్య వచ్చినా కానీ ముందు ఎవరు దగ్గరికి వెళ్తారంటే ఫస్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారన్నమాట. అందువల్ల ఏదో పోలీస్ స్టేషన్ నుంచి అదేదో మనం భూతంలాగా ఏదో స్టేషన్ వెళ్తాం అనేది మొత్తం మన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు మీకు మీ యొక్క సమస్యని ధైర్యంగా వచ్చి చెప్పుకోవచ్చు. దానికి ఎవరైనా చెబితేనో ఎవరన్నా రికమెండేషన్ చేస్తేనో రావాల్సిన అవసరం లేదన్నమాట. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి ఎవరైనా సరే ధైర్యంగా వచ్చి మీ యొక్క కంప్లైంట్ని ఇవ్వచ్చు అన్నమాట. ఓకేనా? పోలీస్ స్టేషన్లో ముఖ్యంగా స్టేషన్కి టౌన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ SHO అంటారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే టౌన్లో అయితేనేమో CI ఇన్ఛార్జ్ ఉంటారు. కొన్ని రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటాయి, కొన్ని వెల్లుర్తి కానీ మన మాచర్ రూరల్ నాగార్జున సాగర్ అంటే చింతల దుర్గి ఆ ఏరియాలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే SI గారు ఇన్ఛార్జ్గా ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్ఛార్జ్గా ఉంటారు అన్నమాట. ఓకేనా? వాళ్ళ కింద ఇంతమంది స్టాఫ్ అని ఉంటారు అన్నమాట. వాళ్ళ ద్వారా మనకి అన్నీ నడుస్తాయి అన్నమాట. ఏదైనా కంప్లైంట్ వచ్చినా కానీ కానిస్టేబుల్, హోమ్ గార్డు వాళ్ళందరూ వస్తారన్నమాట. ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో ఇది రిసెప్షన్. రిసెప్షన్ అర్థమైందా? మీకు తెలుసు కదా, మన ఎక్కడ కానీ రిసెప్షన్